హే గాయ్స్, వెల్కమ్ టు ప్రియా జస్పర్ యూట్యూబ్ ఛానల్. ఏంది మస్తు రోజుల తర్వాత వచ్చినా అనుకుంటున్నారా? తెలిసిందే కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా ఇట్లా అయిపోయి కింద మీద అయిపోయి చాలా రోజుల తర్వాత వచ్చిన. సరే, ఇప్పుడు ప్రెసెంట్గా అయితే వైజాగ్లో ఉన్న కైలాసగిరి టెంపుల్కి వచ్చేసాం మనము. పైకి వెళ్ళి ఈ కైలాసగిరి మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. అంతకంటే ముందు ఏం చేయాలి తెలుసా? తెలుసు కదా, ఆ వీడియో నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. రండి పైకి పోదాం. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, ఓకే టికెట్స్ అన్నీ కూడా నార్మల్ ప్రైస్లోనే ఉంటే వెళ్ళిపోవచ్చు ఈజీగా అనుకున్నాను. బట్ సో గైస్ ఏంటి అంటే, టికెట్స్ ఈచ్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి అయితేనేమో 150, నార్మల్గా పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి అయితేనేమో మళ్ళీ ఇంకొక 3 ఇవ్వరా? సో ఇదేంటి అంటే చెప్తా, ఫస్ట్ నా టికెట్ తీసుకోండి. ఓకే, సో ఇదేంటి అంటే కైలాసగిరి టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ 10 రూపీస్ పెట్టి ఫస్ట్ ఈ టికెట్స్ తీసుకోవాలన్నమాట. మేము ముగ్గురం తీసుకున్నప్పుడు ఈ టికెట్ ఏంటంటే పైన చూడనంది కాబట్టి మీరు సేఫ్టీగా ఉన్నారా లేదా రిటర్న్ వచ్చినప్పుడు మాకు ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ అయ్యారని అచ్చా, విన్నారు కదా ఫ్రెండ్స్, మన కోసం క్లియర్గా గైడ్ చేసినారు. ఐ మీన్ మీకోసం. సో ఇది ఫస్ట్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అనమాట. సో గాయస్, ఇప్పుడు ఏంటి అంటే మనం డైరెక్ట్గా మనం శివ దగ్గరికి శివ దర్శనం చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ వాక్ కూడా చేసుకోవచ్చు 10 రూపీస్తో అయిపోవాలి అనుకుంటే. బట్ మనకి రోప్ ఎక్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం 150 పర్ హెడ్ 150 పే చేయాలన్నమాట. అడల్ట్స్కి అయితే 150 అండ్ చిన్న పిల్లలకి అయితే 80 రూపీస్. అప్ అండ్ డౌన్ వాళ్ళే చూసుకుంటారు. టికెట్ తీసుకోవాలంటే లైన్లో నిల్చోవాలి. రండి. పే చేసేసి తెచ్చేసుకున్నాం మాది. సో ఇదంతా కూడా రోప్ వేకి వెళ్ళే దారి అనమాట. మధ్యలో ఇట్లా స్టాల్స్ ఉన్నాయి తినడానికి. అండ్ ఇప్పుడు సరిగా మనం కింద చూసుకొని వెళ్ళాలి, లేదంటే అక్కడ బొక్కలు ఉందన్నమాట, కింద పడతాం. అండ్ ఇటు నుంచి ఎంట్రీ, అటు నుంచి ఎగ్జిట్, 2 వేస్ కూడా మొత్తం మధ్యలో ఏమంటారు ఐరన్స్ రాడ్స్ పెట్టేసినారు. టెంపుల్కి కదా అని నేను సాంప్రదాయంగా వచ్చాను. బట్ ఓకే, హిల్స్ వేసుకున్నా కదా. అంటే నాకు తెలిసి ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు మోస్ట్లీ మనం షూస్ అలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బెటర్. మనకు ఇవి స్టెప్స్ ఎక్కి వచ్చేలోపు సగం కొండ ఎక్కిన ఫీల్ వస్తుంది. మా టీం వాళ్ళకైతే వస్తుంది, నాకైతే రావట్లేదు ఫ్రెండ్స్. అఫ్కోర్స్ మస్తు రోజుల తర్వాత వచ్చిన మంచి కంటెంట్ పట్టుకొని వచ్చినా అనేసి ఫీల్ అవుతున్నా. మరి మీరు కూడా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నా. సో గైస్, మనం పైకి ఎక్కాక ఇది ఒక 2-3 ఫ్లోర్స్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ రీచ్డ్, మనం రోప్ దగ్గరికి రీచ్ అయిపోయాము అన్న దగ్గర పైకి రాగానే ఇంత మంచి వ్యూ కనిపించింది. అవసరం ఉంది కదా, ఇంకా పైకి వెళ్తే ఇంకా మంచి వ్యూ వస్తుంది. అండ్ వెనక ఇదంతా ఏ విషయం మీకు తెలుసా? నాకు తెలుసు, చెప్పమంటారా? సరే, మీకు తెలుసో లేదో నాకు తెలియాలి కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. సరే, పైకి పోదాం దాన్ని. ఇంకోండి, సో గాయస్ మాదైతే వస్తుంది, రెడీ ఉన్నాం మేము పోవడానికి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక డైలాగ్ వేస్తాం అనమాట, ఏంట్రా ఇంత హుషారుగా ఉన్నావు అనేసి, బ్రహ్మానందం డైలాగ్. డోరేసేయండి. ఓ మై గాడ్, ఇప్పుడే మా ట్రిప్ స్టార్ట్ అయింది. అంటే జైంట్ వీల్ కంటే ఘోరంగా ఇట్లా ఊగినప్పుడు భయం వెళ్ళగరా కిందికి మీదికి. మీరు అరిచి నన్ను భయపెట్టకండి. ఓడి అమ్మ పైకి ఇట్లా పైకి వచ్చినప్పుడు భయం అయింది ఫ్రెండ్స్. నాకు చక్కగా వస్తుంది, పట్టుకోవడానికి ఏం లేదు ఈడ.
వెనకాల బీచ్ బాగుంది కదా. ఓడి అమ్మ, ఇటు నుంచి చూస్తే ఆడ కొండ ఎక్కుతుందా. వస్తూ పడిపోతుంది కదా. నాకైతే ఘోరంగా భయం అవుతుంది ఫ్రెండ్స్. చెవులు వినిపిస్తలేవు నాకు. మీకు కూడా అట్లానే అనిపిస్తుంది. ఐ మీన్ నేను చెప్పినా కదా, ఒకసారి వచ్చి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, అంటే మీరు ఎట్లా ఫీల్ అయినారు అనేది అందరికి. అండ్ ఇప్పుడు పైకి అది ఊగుతాయి. చూడు, ఓ మై గాడ్, ఏమైంది అయ్యా, ఆపేస్తున్నారు. ఓడి అమ్మ, ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కరెంట్ పోతే అంతే, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతాయి. అటు డోర్ తీయలేము, ఇటు ఏం చేయలేము. వావ్, వ్యూ మాత్రం అవసరం ఉంది ఫ్రెండ్స్, కానీ చెవులో ఏం వినిపిస్తలేవు. నాకు ఇందాక నుంచి ఒకటే భయం అవుతుంది. అంటే ఇట్లా అని పోతున్నాం కదా, నా రోప్ ఎక్కడైనా తెగిపోయింది అనుకో. ఏంది సిచ్యువేషన్ అది. అమ్మ ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మరి మనల్ని ఎక్కడ పంపించేసి వస్తున్నారు. వాళ్ళంతా రిటర్న్ రావాల్సిన వాళ్ళ. ఓడి అమ్మ హీటు. పుష్కరాలకు వచ్చిన జనాలు అందరూ ఇక్కడే ఉన్నారు. తీసుకోవాలంటే ఫస్ట్ అది కావాలి కదా. వచ్చేసామన్నమాట. అంటే ఇది 2 ways కదా ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ దించేసాక ఇక్కడ వెళ్ళి చాలా మంది టెంపుల్ ని దర్శనం చేసుకొని వస్తారు. సో మేము కూడా ఇప్పుడు అట్లానే పోయి టెంపుల్ ని దర్శనం చేసుకొని వస్తాము. అండ్ ఇక్కడ మాత్రం చాలా జనాలు ఉన్నారు, చాలా రష్ అవుతుంది. అది ఎట్లుంది అనేది చూపిస్తాం. సో గైస్, అక్కడి నుంచి అయితే మేము బయటకు వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరకు పోదాము, శివాని దర్శనం చేసుకొని వద్దాం. రండి. మనం ఆ కొండ మీద నుంచి ఈ కొండకు షిఫ్ట్ అయినాం. అంటే ఇప్పుడు కొండ మీద ఉన్నాం కదా, ఇప్పుడు కొండ మీద ఉన్నాం. కింది నుంచి కొండపైకి వచ్చాం. ఫస్ట్ వ్యూ పాయింట్కి వెళ్దాం, మీకు వ్యూ చూపిస్తా. ఆఫ్టర్ దట్ కొండ దగ్గరికి, సారీ దేవుడి దగ్గరికి వెళ్దాం. సరే, మీకు పర్ఫెక్ట్ వ్యూ పాయింట్ తెలుసు కదా, ఎవరు చూపిస్తారు. అండ్ మీకు ఇంకొకటి కూడా తెలుసు, ఏమని, నా వ్లాగ్స్ చూస్తున్నారంటే నాతో ట్రావెల్ చేసినట్టు ఫీల్ అవుతారండి. ప్రియా జాస్పర్ వ్లాగ్స్ చూస్తున్నారంటే మీరు అఫ్కోర్స్ ప్రియా జాస్పర్ తో ట్రావెల్ చేస్తున్నట్టు. సరే, వ్యూ అయితే చూసేయండి. వరల్డ్ మ్యాప్ లో చూసినట్టుంది కదా. రప్పులని ఎండనక, వాననక, పగలనక, అదనక, ఇదనక, రైలు పట్టాలనక, సిమెంట్ మెట్లనక దాటేసి వచ్చి నేను మీకోసం వ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫాస్ట్గా ఇప్పుడు మనము దేవుడి దర్శనం చేసుకుందాం. రండి. ఇటు సైడ్ మాత్రం అన్నీ మనం ఎంటర్ అవ్వగానే ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, చిన్నపిల్లలకి గేమ్స్ కానివ్వండి. బంగీ జంపింగ్ ఇది నాకు ఫేవరెట్ గేమ్ అనమాట. ఇప్పుడు ఆడినా అనుకో వైర్స్ తెగిపోతాయి. అండ్ అది కిడ్స్ సెక్షన్, నేను పోదు కూడా. అండ్ అటు సైడ్ మాత్రం అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో టెంపుల్ దర్శనం వచ్చేసి అక్కడ మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఏమంటారు, చేయడం కూడా డిఫరెంట్గా రెడీ చేసి పెట్టారు. ఐఎమ్ హట్. లేకపోతే ఏంటబ్బా, అందరు నా ఫొటోస్ ఓన్లీ ట్యాంక్ బండ్ దగ్గర పెట్టుకుంటారా, కైలాసగిరిలో పెట్టారా? మీరు నా ఫ్రెండ్స్ కాదా? సరే ఓకే, కైలాసగిరిలో నిజంగా నా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం పెట్టండి, బాగుంటుంది. రా, శివ దర్శనం చేసుకుందాం మనము. ఇన్నో అవుట్ మనకు సంబంధం లేదు, పాయింట్కి పోయినామా లేదా అది ఇంపార్టెంట్. సో నాకు ఇవే నచ్చింది, ఇవేలో పోదాం అనమాట. రండి. ఆ గుర్రంని చూస్తే నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. అంటే ఏం లేదు,
చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండే, అంటే మా తమ్ముడిని ఎప్పుడు అరే నాకు గుర్రం తోక కావాలరా, ఒకసారి టచ్ చేయాలరా అని చెప్పిన. మా తమ్ముడు ఒక రోజు పోయి గుర్రం ఇంటిగా ఉంటుంది కదా, దాని తోకది అది వీక్కొని వచ్చి అక్కడ టచ్ చేయాలన్నావు కదా, టచ్ చేయని ఇచ్చాడు కదా. అండ్ ఇప్పటికీ దాచిపెట్టుకున్నాను నేను. మంచి మెమొరీ. మీకు అట్లాంటి మెమొరీస్ ఉన్నాయా? అయితే ఒకరోజు లైవ్లోకి వచ్చేద్దాం, కలిసేద్దాం, మీ మెమొరీస్ నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? సరే, వావ్, ఇక్కడ నుంచి శివ పార్వతి చాలా అందంగా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా. వావ్ వావ్ వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇట్లాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు అనిపిస్తుంది కదా. వావ్, చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఒక శంఖంతో స్టార్ట్ చేసినారు. అండ్ చూడడానికి అసలు ఆ స్టాచ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. జస్ట్ టచ్ చేస్తే బాగుండు, సో క్యూట్ అన్నట్టు అనిపించింది కదా. సరే, ఓకే, రండి శివ దగ్గర పోదాం. ఫ్రంట్ వ్యూ అన్నమాట, అంటే చాలా క్లోజ్ వ్యూ దగ్గర నుంచి కనిపించిందా? బాగుందా బాగాలేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టే. ఎందుకు చూస్తున్నావు అట్లా? సిగ్గైతుందా కూడా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి మన కైలాసగిరి దగ్గర ఉన్న శివ గారి స్టాచ్యూ అనమాట, శివ పార్వతి స్టాచ్యూస్. సో సేమ్ ఇందాక మనం ఇప్పుడు రిటర్న్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, మనం ఇందాక ఏ వేలో అయితే వచ్చామో అదే వేలో రిటర్న్ అనమాట. అంటే ఫస్ట్ ఇందాక మనం మళ్ళీ వచ్చింది కదా, సో ఇలా కిందికి. సో ఇదే వేలో కిందికి వెళ్ళిపోవడం అనమాట. సో ఇదే వేలో కిందికి వెళ్ళిపోవడం అనమాట. కిందికి వెళ్ళాక మళ్ళీ మన కోసం మన డబ్బా వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే నేను ఫాస్ట్గా చేసేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కొన్ని ఇన్సెక్యూరిటీస్. అండ్ దే ఇస్ నో టైమ్ ఫర్ అస్ టు టేక్ మోర్. అంటే ఫ్యాన్స్ అందరూ గుంపులు కూడేస్తున్నారు, వీడియో చేయడానికి చాలా క్లమ్జీ అయిపోతుంది. సో అందువల్ల తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో గైస్, ఇటు సైడ్ వచ్చేస్తే మనం శివ స్టాచ్యూ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మొత్తం వ్యూ పాయింట్ ఉందన్నమాట. అండ్ నేను మీకు కింద చూపించిన వ్యూ పాయింట్ కంటే ఈ వ్యూ పాయింట్ అద్దురుస్తుందని చెప్తాను నేను. ఎందుకంటే మీరే అంటారు, చూపిస్తాను రండి. ఇట్లాంటి వ్యూ పాయింట్స్కి వచ్చినప్పుడు మనం ఆచి తూసి ఏమంటారు, అదే ఆచి తూచి తీసుకోవాలన్నమాట. సో ఇదనమాట ఓవరాల్గా వ్యూ పాయింట్ వచ్చేసి. నేను ఇందాక మీకు ఫస్ట్ రాగానే వ్యూ పాయింట్ చూపించి అది అక్కడి నుంచి, ఇది ఇక్కడ నుంచి మన శివ స్టాచ్యూ దగ్గర నుంచి మనం ఇప్పుడు వ్యూ పాయింట్ చూస్తాం అనమాట. సో గైస్, ఇది ఓవరాల్గా వ్యూ పాయింట్. సో గైస్, అది ఓవరాల్ గా వ్యూ పాయింట్. ఇది మన శివ స్టాచ్యూస్, శివ పార్వతి స్టాచ్యూస్. అండ్ వెళ్ళిపోదామా మన డబ్బా దగ్గరికి? అదే మనం ఇందాక వచ్చాం కదా ట్రైన్. సో అటు సైడ్ వెళ్తే కూడా ఓవరాల్ గా దీని సరౌండింగ్స్ మొత్తం కూడా గార్డెన్ ఏరియా. అండ్ చిన్న పిల్లలు నడవలేను అనుకున్న వాళ్ళకి మంచి మంచి చిన్న చిన్న కార్స్. ఆ కార్ నాకు ఇవ్వరంట, గాడిలో ఉన్నా నీకు ఎందుకు అన్నారు. ఇప్పుడు ఈ రాడ్ ఇరిగిపోయి నేను వెనకాల పట్టే సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. మా టీం వాళ్ళందరికి నోటులు ఎక్కువ, దాంట్లో నాకు కూడా ఎక్కువ అనుకో. అందుకనే మేము ఒక టీం అయ్యాం. మెంటల్ వాళ్ళు అంతా ఒక దగ్గర కలిస్తే ఏమవుతుంది? అదే అవుతుంది, స్క్రాప్. చూసినారా ఏమంటున్నారు? నాతో మాట్లాడాలంటే ఆ మాత్రం ఉంటారు. అఫ్కోర్స్ మెంటల్ ఫెలోస్తో మెంటల్ వాళ్ళే మాట్లాడతారు. కూర్చున్నాయి బాయ్. అయిపోయింది, మేము రిటర్న్ పోతున్నాం. ఇప్పుడు కింది వ్యూ. లిఫ్ట్ లో కూడా ఇంత దూరంగా ఉండదు.
భయం అవుతుంది తెలుసా, అది జారిపోతుంది. చూడలేను అసలు. అమ్మ ఆపేయండిరా బాబోయ్, జైంట్ వీల్ కంటే దారుణంగా ఉంది ఇది. పోనీలే స్లోగా వెళ్తుంది కొంచెం అయినా. కిందికి చూస్తుంటే భయం అవుతుంది ఫ్రెండ్స్, కానీ వ్యూ చూడాలి అన్న ఏమంటారు ఎక్సైట్మెంట్ తో చూస్తున్నా అంతే. అదే స్పీడ్ వెళ్ళి స్లో అవుతుంటే సమ్ దడదడ అవుతుంది. ఎప్పుడు కూడా చెవులు వినిపిస్తలేవు నాకు. మా టీమోలకైతే గుండెలు చేతిలోకి వచ్చేసినాయంట మరి. అదే చెప్పాను కదా. సో ఇంతటితో కైలాసగిరి వీడియో మాత్రం ఎండ్ అన్నమాట. సో తెలుసు కదా. ఆగండి ఫ్రెండ్స్, చెవులు వినిపిస్తలేవు. ఈ దుంపలేగా మీరెక్కడ తయారయ్యారా బాబు. ఇంకెంత దూరం? నాకు తెలిసి ఈ రూప్ వచ్చేసి ఓవరాల్ గా 1 కిలోమీటర్ ఉంటుంది కదా, ఎక్కువ ఉంటుందా? ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందని. ఇప్పుడు ఏమో మనం ఇంకా రాలేదు, అక్కడ వరకు వెళ్ళాలి. ముసలి వాళ్ళే అంత ఈజీ వెళ్ళిపోతున్నారు, నాకెందుకు ఇంత భయం అవుతుంది ఫ్రెండ్స్? అంటే నేనే ఇంతనా, లేకపోతే మనుషులందరూ పిచ్చరాయడం అనుకుంటున్నారు? అసలు ఏం అర్థం అవ్వట్లేదు. My God! దిగేటప్పుడు ఏం ఫ్రెండ్స్ ఇంత గట్టిగా వచ్చింది. వచ్చేసాం. ఓవరాల్ గా మాది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో అదనమాట. సో నేను కొత్త టాటో వేయించుకున్నా, ఇది ఇప్పుడే రివీల్ చేయడం చూపిస్తాను. సో గైస్ ఇదనమాట. ఓవరాల్ గా తెలుసు కదా. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Real Jasper, my